హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా హాట్ 55G మోడల్ని అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ బిలో 10,000 బడ్జెట్లోనే తీసుకొని వచ్చారు. ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అండ్ కొంటే ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా ఈ మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎటువంటి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా పిన్ చేశాను, అక్కడ ఫాలో చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కిందనే ఉంటుంది, ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ డైలీ యూసేజ్లో ఉపయోగపడే వస్తువులన్నీ చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి. ఈ డీల్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను. త్వరగా యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే చాలామంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 10,000 బడ్జెట్లో అయినా 11,000, 12,000 బడ్జెట్లో కూడా ఎక్కువగా మనకి అదర్ బ్రాండ్స్ అన్నీ కూడా ఐఫోన్ డిజైన్నే ఫాలో అవుతూ ఉన్నాయి. లేదంటే రౌండ్ సర్కిల్ మనకి కెమెరా మాడ్యూల్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం చాలా యూనిక్ డిజైన్ అయితే మనకి కెమెరా మాడ్యూల్ని పూర్తిగా చేంజ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా ప్రీమియం డిజైన్గా అయితే అనిపిస్తుంది అవుట్లుక్ డిజైన్ చూస్తుంటే. అండ్ ఇందులో మనకి 3 కలర్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ, గ్రీన్. మనకి బ్లాక్ బ్లూ అనేది ఎక్కువగా అన్ని మోడల్స్లో చూస్తూ ఉంటాం. బ్లాక్ గ్రీన్ అనేది యూనిక్గా ఉంది. అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ మనకి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 185 గ్రామ్స్ వెయిట్తో తీసుకొని వచ్చారు. బట్ పట్టుకుంటే మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. చిన్న హ్యాండ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు కొంచెం హెవీగానే అనిపిస్తుంది. అండ్ థిక్నెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్లిమ్ ఉంది, జస్ట్ 7.8 mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. ఓవరాల్గా డిజైన్ పరంగా అండ్ మనకి చాలా యూనిక్ డిజైన్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు బిలో 10,000 బడ్జెట్ రేంజ్లో. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 6.7 inches HD+ IPS LCD స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచోల్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా 500 nits ఇంక్లూడ్ చేశారు. ఇందులో డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ కూడా ఉంది. మనకి బిలో 10K బడ్జెట్లో ఎక్కువగా నాచ్ స్క్రీన్స్ని తీసుకొని వస్తూ ఉంటారు ఎక్కువగా బ్రాండ్స్ అన్ని. బట్ ఇందులో వీళ్ళు మనకి సెంటర్ పంచోల్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. బట్ వీళ్ళు మనకి ఎక్కువగా ఫుల్ హెచ్డీ డిస్ప్లేని ఇస్తే ఇంకా బాగుండేది, బట్ వీళ్ళు మనకి హెచ్డీ డిస్ప్లేనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా 500 nits ఉండటం వల్ల మీకు సన్లైట్లో ఈ మొబైల్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే బిలో 10K బడ్జెట్ కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ ఎక్కువగా మనం బిలో 12K బడ్జెట్ రేంజ్లో చూసాం. చాలా బ్రాండ్స్లో ఈ ప్రాసెసర్ అయితే అవైలబుల్ ఉంది. 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ANTUTU బెంచ్ మార్క్ స్కోర్ కూడా దగ్గర 4,27,000 చైన్ స్కోర్ అయితే చేసింది. మీకు నార్మల్ డే టు డే యూసెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, చిన్న గేమ్స్ని బాగా హ్యాండిల్ చేయగలదు. బట్ BGMI ప్రిఫర్ ఇవి కూడా మీరు ఆడుకోవచ్చు. BGMI మనకి 40 FPS హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమింగ్కి అయితే పనికిరాదు. అండ్ జైరోస్కోప్ కూడా మీకు అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వదు. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి గేమింగ్ పరంగా, బట్ చిన్న గేమ్స్ని అయితే చాలా మంచిగా హ్యాండిల్ చేయగలదు. BGMI 40 FPS మంచి ఎక్స్పీరియన్సే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.0 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, 4GB 128GB 9,999 రూపాయలు, అలాగే 8GB 128GB 10,999 రూపాయలు ప్రైస్లో లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మనకి 1000 రూపీస్ ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. అంటే బేస్ వేరియంట్ 4GB 128GB 8,999 ప్రైస్కే వచ్చేస్తుంది. అలాగే ఇందులో హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ఇంక్లూడ్ చేసిన ప్రాసెసర్ మనకి 10 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బట్ బాక్స్లో మీకు 10W ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి చార్జ్ చేసినట్లయితే దగ్గర 0 to 100% 2.5 hours టైం అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరంతా హెవీగా యూజ్ చేసిన ఈజీగా 1 full work మీద ఛార్జింగ్ కూడా వస్తుంది, నాట్ బ్యాడ్. ఇంకా OS గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, బేస్డ్ ఆన్ XOS
XOS 14 మీద రన్ అవుతుంది. XOS ఉండటం వల్ల మీకు ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే చాలా వరకు ఉంటుంది. అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని ఫ్రీగా అయితే ఉంచుకోండి. అలాగే OS అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ సెక్యూరిటీ అప్డేట్స్ మీద 2 years మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే కొన్ని AI ఫీచర్స్ కూడా ఉంటాయి. మనకి AI వాల్పేపర్ జనరేటర్, AI బ్యాటరీ ఆప్టిమైజేషన్, లేదంటే వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు 4GB తీసుకుంటే 4GB, 8GB తీసుకుంటే 8GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇవి OS ఫ్యూచర్స్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. బట్ ఇందులో మనకి మెయిన్ కెమెరానే వర్క్ అవుతుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ సోనీ IMX582 సెన్సార్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మిగతా 2 కెమెరాస్ అనేది ఉన్న పెద్దగా యూజ్ అయితే ఉండదు. దాని గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ ఉండటం వల్ల మీకు డేలైట్ కండిషన్లో తీసుకునే ఫొటోస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ అయితే మీకు డేలైట్ కండిషన్లో చాలా మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది కెమెరా. బట్ లో లైట్లో మాత్రం ఖచ్చితంగా మీకు నాయిస్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా మనం చేయలేం. బట్ నాట్ బ్యాడ్, ఈ బడ్జెట్లో ఓకే అని కూడా చెప్పొచ్చు. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 2K 30fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బడ్జెట్లో కెమెరా డీసెంట్ అని చెప్పొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా మనం చేయలేం. బట్ సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఫేస్ లాక్ ఉంటుంది, FM రేడియో కూడా ఉంటుంది. బట్ IR బ్లాస్టర్ ఉండదు. అండ్ మనకి ఇందులో డైనమిక్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు ఫ్రంట్ కెమెరానే నోటిఫికేషన్ బార్లా మారి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. బట్ వీళ్ళు లాంచ్ చేసిన అరౌండ్ 10,000 బడ్జెట్ రేంజ్లో ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు అంటే వద్దనే చెప్తాను. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే అరౌండ్ 10,000 బడ్జెట్లో అదర్ బ్రాండ్స్లో ఇంకా మంచి ఫీచర్స్తో వచ్చే మోడల్స్ చాలానే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఈ మొబైల్ ఎప్పుడైనా ఈ ఇన్ఫినిక్స్ హాట్ 55G మీకు 8,000 బడ్జెట్ రేంజ్లో ఏదైనా ఫెస్టివల్ సేల్లో ఆఫర్స్ అన్ని కలుపుకొని వస్తే ఖచ్చితంగా 8,000 బడ్జెట్ రేంజ్లో ఈ మోడల్ని కన్సిడర్ అయితే చేయొచ్చు అన్నది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంక వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఇన్ఫినిక్స్ లవర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కలుద్దాం. బాయ్ బాయ్.